ఇప్పుడు ఒక ప్లాట్ని గనక ఈరోజు మనం సేల్ చేస్తే, లేకపోతే ఈరోజు మనం బై చేస్తే 10 సంవత్సరాలకి దాని ప్రైస్ ఎంత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు సార్? ఇది డెఫినెట్గా మంచి క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ చేసే ముందు దీనికి ఒక 3-4 పారామీటర్స్ ఉన్నాయి, వేరియబుల్ ఫ్యాక్టర్స్. కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా గురించి మాట్లాడతాను, బెంగళూరు హైవే. ఎప్పుడైనా వెస్ట్ జోన్ పెరగడానికి కారణం ఏంటంటే మీకు తెలిసినంత వరకు వెస్ట్ జోన్ ఎందుకు పెరిగింది రేట్లు? ఎంప్లాయ్మెంట్, ఓకే, ఐటీ క్రౌడ్, అంత తప్ప సైబర్ టవర్స్ లేనప్పుడు అక్కడ ఏమీ లేదు. జేబేరీ ఎన్క్లేవ్ అని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఉంది ఒకటి, మురళీమోహన్ గారు. ఆయన అప్పుడు నా ప్రోగ్రామ్కి వచ్చి గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన చెప్పారు 500-800 రూపాయలు పర్ గజం అమ్మారు. ఈరోజు ఎంత ఉంది తెలుసా? 2 లక్షలు ఉంది రేటు. అంటే వేరీస్ 800, వేరీస్ 2 lakhs. ఎందుకు? ఈ కాన్సెప్ట్ నేను మురళీమోహన్ గారిని ప్రమోట్ చేయట్లేదు, చెప్తున్నా. ఆయన అసలు అడ్వర్టైజ్మెంటే చేయరు, మీరు చూడండి. వాళ్ళు అవును చేయకపోయినా వాల్యూస్ అయితే పెరిగాయి కదా. అట్లా చాలా ఉన్నాయి 30-40 years old కంపెనీస్. ఇక్కడ బ్రాండ్ మీద ఉంటుంది. వాళ్ళు ఎందుకు రీసేల్ రాదనుకుంటే వాళ్ళు చెప్పిన కమిట్మెంట్స్ చేయట్లేదు. ఏదైతే మనం బ్రోచర్లో ఇస్తామో చెప్పడానికి బాగానే ఉంది. బ్రోచర్లో లాస్ట్ చిన్న లైన్ పెడతారు, మీరు చూడండి. ఏదైనా బ్రోచర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, ది కాన్సెప్చువల్ డిజైన్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది కస్టమర్ అని రాస్తాడు. చార్మినార్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఎలా రాస్తాడో ఇక్కడ కూడా అదే క్లాజ్ పెడతాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, వీ కెన్ చేంజ్ ది డిజైన్ యాజ్ పర్ ద బిల్డర్స్ కన్వీనియంట్. అయిపోయింది. మనమే సైన్ చేస్తున్నాం, ఎవరు మనమే అంగీకారం చేసినప్పుడు మనమే వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే కదా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకొని ప్రాపర్ ప్రొఫెషనల్గా వెళ్తే యూ హ్యావ్ టు ది బయ్యర్. మీరు 2 కోట్లు పెడతానంటే 2 రోజులు 3 రోజులు టైం స్పెండ్ చేసి దాని గురించి మొత్తం తెలుసుకొని కస్టమర్ రివ్యూస్ని అడగండి. ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆల్రెడీ అంతమంది ప్రాజెక్ట్ చేసిన కస్టమర్స్ అంటే వాళ్ళ చేదు అనుభవాలు చెప్తారు. అవన్నీ మీరు లెక్కలోకి తీసుకోవాలి. ఎంప్లాయీస్ని అడగండి. కొంతమంది కంపెనీ ఎంప్లాయీస్ శాలరీస్ ఎవరు, సైట్కి వెళ్ళండి. సైట్ డెవలప్మెంట్స్ ఎట్లా, అసలు సైట్లో ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా చూడండి. చాలా మందికి ఉండవు కాంట్రాక్ట్, లేబర్ కాంట్రాక్ట్ ఎక్కడెక్కడ తోలుకు వస్తారు. ఒరిస్సా, బీహార్, శ్రీకాకుళం ఎక్కడుండో. కల్చరల్ ఉన్న కంపెనీ, టాటా కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు అన్నీ ఉంటేనే తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు బ్రాండ్ ఉంది? ఇప్పటికి కూడా రతన్ టాటా గారు నెంబర్ 1 ఇండియా అవ్వలేదు కదా, నెంబర్ 1 రిచ్ పర్సన్ ఎందుకు అవ్వట్లేదు? బికాస్ దే గివ్ 70-65% టు ది వెల్ఫేర్. హాస్పిటల్స్ కానీ అవన్నీ మెయింటైన్ చదివించడం కానీ, మిగతా ఇప్పుడు రిలయన్స్ కానీ మిగతా కంపెనీలు అన్నీ దే హ్యావ్ దర్ మేజర్ స్టేక్. ఇక్కడ స్టేక్ వీళ్ళకి ఉండదు, వీళ్ళు తక్కువ ఉంటుంది. బట్ ఆయనకున్న రోల్ మోడల్ ఎవరికి లేదు కదా. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇచ్చింది ఫస్ట్ రతన్ టాటా గారు. అంత ఉదారభావం ఎంతమంది, తర్వాత 100-200 మిగతా వాళ్ళు మొదలుపెట్టారు. ఆయన చేసే ప్రతిదీ కూడా సమాజానికి సోషల్ కాజ్ ఉంటుంది. నానో కార్ ఎందుకు ఇన్వెంట్ చేశారంటే సామాన్యుడు 1 లక్ష రూపాయలు కార్ ఇవ్వాలని చేశారు. సో నేనేమంటానంటే మీరు ప్రాపర్టీ రీసేల్ రాకపోవడానికి కారణం బిల్డర్ యాటిట్యూడ్. ఓకే, ఇప్పుడు టెక్నికల్గా స్పెసిఫికేషన్లో ఐ విల్ గివ్ హిందీవేర్ ఆర్ ఈక్వివలెంట్ కమోడ్ అంటారు టాయిలెట్లో. హిందీవేర్ ఆర్ ఈక్వివలెంట్. హిందీవేర్ అనేది 10,000 ఉంటే ఈక్వివలెంట్ 5,000 ఉంటుంది. హిందీవేర్ స్టాక్ లేదండి, మీరు ఉంచమంటారా ఏమంటారా అంటాడు. ఉంటుంది కానీ తీసుకోడు. 5,000 గుజరాత్ లోకల్ మీద కేసేస్తాడు. ఐ మేడ్ 50% మార్జిన్. లైఫ్ ఉండదు కదా. హిందీవేర్ ఈజ్ హిందీవేర్, ప్యారీవేర్ ఈజ్ ప్యారీవేర్, సరా ఈ సరా. లోకల్ దానికి 100 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు 100 కంపెనీలు ఇలా లైఫ్ లేదు. లైఫ్ ఉంటే వాళ్ళు కూడా బ్రాండ్ వచ్చేది కదా. సో మన ఫినోలెక్స్ ఆర్ ఈక్వివలెంట్ కేబుల్ అంటాడు. ఫినోలెక్స్ మల్టీనేషనల్ బ్రాండ్. మిగతా ఇక లోకల్లో పవన్ కబు, పాయల్ కబు ఏవో వచ్చాయి. దానికి దీనికి రేట్లో చాలా తేడా ఉంటుంది. అట్లా గెడలు ఏదైనా ఏ ఎగ్జాంపుల్ వుడ్. కానీ ఇప్పుడు ఏ టాప్ కంపెనీలు తీసుకున్నా కానీ రీసేల్ లేదు అనేది కస్టమర్ల యొక్క ఆరోపణలు. అది 100% కరెక్ట్ కాదండి. నేనైతే ఏకీభవించాను మీతో. కొన్ని కేసుల్లో కరెక్టే, డెఫినెట్లీ యూఆర్ రైట్. బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ బ్రాండింగ్. ఇప్పుడు నేనున్న ఏరియా దగ్గర ఒక పెద్ద బిల్డర్ ఉన్నాడు. 18,000-20,000 per square feet అమ్ముతాడు. హైయెస్ట్ రేట్ ఇన్ హైదరాబాద్. 20,000 అనేది మీరు ఎక్కడ చూసారు ఇంతవరకు? చూడలేదు. 10,000, 12,000 వరకు నడిచింది. బట్ బంజారా హిల్స్ 15,000, 20,000 కోట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. ప్రాజెక్ట్ హాట్ కేక్ లాగా అయిపోతుంది. ఎందుకు? ద క్వాలిటీ ఈజ్ దేర్. 30 years బ్రాండ్ ఉంది, మార్కెట్లో ఇమేజ్ ఉంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, కమిట్మెంట్ ఉంటుంది, అమ్యూనిటీస్ చెప్పినవన్నీ ఇస్తారు. అటువంటి ఇది ఎక్కడంటే అప్కమింగ్ బిల్డర్స్, కొత్త బిల్డర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వాళ్ళు కొద్దిగా కటింగ్. కార్పొరేట్ కంపెనీస్ ఎవరు చేయరండి. ఓకే. అండ్ ఫ్లాట్ అంటారా, ఎప్పుడైనా
ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్స్, ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్స్. ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు వయసు అవుతున్న కొద్దీ నీకు అదే ఎనర్జీలో ఉంటుందా? ఇప్పుడు మీరు తగ్గిద్ది. 20 years తర్వాత, ఇప్పుడే మీరు 2 years తర్వాత తేడా వస్తుంది. మన పాత జనరేషన్ 90 years బతికేవారు, ఇప్పుడు ఎంతకాలం బతుకుతున్నారు నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఫ్లాట్ కూడా అవుతుంది. కారు ఉందండి, 10 సంవత్సరాలు జీరో దాని వాల్యూ, ఎవ్రీ ఇయర్ 10%. మీరు బాగా మెయింటైన్ చేస్తే ఒక, లేకపోతే కారు అమ్మేసేయాలి మీరు, జీరో వాల్యూ. అదే ఫ్లాట్ కూడా 30, 40, 50 years తర్వాత దాని వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది. అదే ల్యాండ్ ఉందనుకోండి అప్రిషియేట్ అవుతుంది. సో అందుకని ల్యాండ్ అప్రిషియేట్స్, కన్స్ట్రక్షన్ డిప్రిషియేట్స్. వయసు అవుతున్న కొద్దీ విలువ తగ్గుతూ ఉంటుంది. నేను 5 years బ్యాక్లో ఇప్పుడు అలా ఉండలేను కదా. ఐఎమ్ ట్రైంగ్ టు, మీరే అన్నారు సార్ ఇన్ని ఎపిసోడ్లు ఎలా చేస్తున్నారు ఇంతమంది యాంకర్లు, అది మన ఇంట్రెస్ట్. మనకంటే తక్కువ వయసు కూడా ఇంత కష్టపడ్డావు. హైదరాబాద్ క్లైమేటిక్ కండిషన్స్ బాగుంటాయి, ఫ్రెండ్లీ, ఎవడైనా బతుకుతాడు మన దగ్గర, ఏ రేంజ్ అయినా బతుకుతాడు. 10,000 తెచ్చుకున్నాడు బతుకుతాడు, ₹1,00,000 తెచ్చుకున్నాడు బతుకుతాడు. సో కొన్ని ప్లస్, మనకి తుఫాన్లు ఇవన్నీ కూడా పెద్దగా రావు. మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కౌరీ హిల్స్ అన్నీ పెట్టుకున్నాం. సో వీ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్. అండ్ నేను చెప్పినట్టు ఏ స్టేట్ వాడు, ఏ కల్చర్ వాడు వచ్చా మనం వెళ్ళి బయట బతకలేకపోతున్నాం. కానీ బయట వాడు వచ్చి ఇక్కడ హ్యాపీగా పోతే అసెట్స్ కొనుక్కుంటున్నాడు, బిల్డింగ్లు. మీరు హార్డ్వేర్ షాప్ కానీ, స్వీట్ షాపులు కానీ చూడండి, ఎవరు మన వాళ్ళే ఉంటారా? తక్కువ. ఈ కేశవరెడ్డి రెడ్డి, కొంతమంది రెడ్లు ఉన్నారు కానీ మన వాళ్ళు చాలా తక్కువ. ఢిల్లీ స్వీట్ వాలాస్, ఢిల్లీ, అట్లానే టైల్స్ అమ్మేవాడు, బండలు అమ్మేవాడు. మన వాళ్ళు రానియట్లేదు కదా. వాళ్ళు ఫస్ట్ అది తీసుకుంటాడు చిన్న రూమ్, తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం కొనేస్తాడు. ఆ బిల్డింగ్తో పాటు పక్క బిల్డింగ్ కొంటాడు, ఆడితో పాటు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న అందరినీ తీసుకొస్తాడు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సెటప్. సో ది ఓన్లీ రీజన్ ఈజ్ గో త్రూ ఏ, డోంట్ లుక్ ఫర్ కమిషన్ ఛార్జెస్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు 2% చూసుకుంటే 98% పోతుంది. బెటర్ ₹1,00,000 దగ్గర 2 లక్షలు పోయినా 98 లక్షలు సేఫ్ ఉంటుంది కదా. మంచి, ఇప్పుడు నువ్వు డాక్టర్ ఎక్కువ తీసుకుంటే వెళ్ళకపోతే, నాకు ఒక డాక్టర్ తెలుసు, పేరు చెప్పను, ఆర్థోపెడిస్ట్ అయినా, మనిషిని టచ్ చేయడు, ఎక్స్రే తెమ్మంటాడు, చూస్తాడు 2 నిమిషాలు. నేను ఐఎమ్ టాకింగ్ 2000లో మాట్లాడినా, అప్పుడు ఆయన ఛార్జ్ ₹500 ఉండేది 2000లో. మీకు 2 నిమిషాల కంటే టైం ఇవ్వడు, నీకు తగ్గకపోతే రా అంటాడు, మందులు రాస్తాడు, అది ఆటోమేటిక్ తగ్గిపోద్ది. అంత కాన్ఫిడెన్స్. అప్పట్లో మిగతా డాక్టర్ 100-200 తీసుకునేవారు, కానీ మేము 500 దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే మాకు కావాలి. డెఫినెట్ గా తగ్గిద్ది అనుకుంటే అందరు అక్కడికి వెళ్తారు కదా. 200-300 దగ్గర ఎవరు చూడరు కదా. 100 ఇచ్చినట్టు 200 ఇవ్వడం, 200 ఇచ్చి 400 ఇవ్వడం ఆలోచన. సో అదే నేను బిల్డర్ కూడా, ఇప్పటికీ దేర్ ఆర్ సమ్ గుడ్ బిల్డర్స్ వేర్ యువర్ ప్రైసెస్ ఆర్ అప్రిషియేటింగ్. ఓకే. సో ల్యాండ్స్లో పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అప్కమింగ్ మన గుడ్ సైన్ ఏంటంటే ORR అండ్ RRR ఇస్ ఎ బిగ్ క్యాచ్ పాయింట్. గవర్నమెంట్ ఫోకస్ అంతా, పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ జోన్లో పెడితే, కొత్త గవర్నమెంట్ అనేది హోల్ స్టేట్ అంతా పెడతా ఉన్నారు. సాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయన్నారు, ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయన్నారు, అక్కడ మెగా గ్రీన్ సిటీ వస్తుందన్నారు. సో ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. ఎందుకంటే ఇవన్నీ వస్తే కనుక, ఇప్పుడు సాటిలైట్ 10 టౌన్షిప్, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఇది టౌన్షిప్ నా ప్రకారం. అంటే ఒకప్పుడు దిల్సుఖ్ నగర్లో ఏముంది, కుకట్పల్లిలో ఏముంది, గచ్చిబౌలిలో ఏముంది, ఏం లేవు కదా. ఏఎస్ఆర్ నగర్లో ఏముంది. ఈరోజు అక్కడ మనం కొనగలం, అక్కడ కూడా 2 లక్షలు అయిపోయింది ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్. మనకు ఇప్పుడు కొనలేదు, అప్పుడు కొంటే బాగుండని రిగ్రెట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఇంతవరకు మనకి, నేను అమెరికాలో పనిచేస్తానంటే క్రేజీ ఉంది మనకి. బట్ నేను రియల్ ఎస్టేట్ ప్రకారంగా చెప్తాను, ఇంకొక 10-20 సంవత్సరాల్లో నేను హైదరాబాద్లో పనిచేస్తానని గర్వంగా చెప్పుకునే రోజు దగ్గరలో ఉంది మనకి. ఇది గ్యారంటీగా చెప్తాను నేను. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలను మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.